అధ్యక్ష మన తెలంగాణ స్టేట్ యంగెస్ట్ పాపులేషన్ అధ్యక్ష. తెలంగాణ యువత 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా 43% ఉంది అధ్యక్ష. నేను గ్రాడ్యుయేట్ ఎంఎక్స్ నుంచి గెలవడం జరిగింది అధ్యక్ష. నీళ్లు నిధులు నియామకాల విషయాల్లో తీసుకుంటే అధ్యక్ష యాక్చువల్ ఏంటంటే 1:5 20% ఉద్యోగాలు లేవు అధ్యక్ష. స్టేటు యావరేజ్ తీసుకుంటే 20% లేదు, నేషనల్ యావరేజ్ తీసుకుంటే 14.6 ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బిశ్వాల్ కమిటీ మీద బిశ్వాల్ కమిటీ 2018 వేసినప్పుడు బిశ్వాల్ కమిటీ 4,91,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. దానిలో ఖాళీలో 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఇంతవరకు అవి ఫిలప్ చేసుకోవడము. అదేవిధంగా మొన్న చూసారు అధ్యక్ష, యాక్చువల్ ఏంటంటే గత ప్రభుత్వము ఇది గ్రూప్ 1 విషయంలో తీసుకుంటే 503 అని 10 సంవత్సరాలు వాళ్ళు తతంగం చేశారు అధ్యక్ష. దానిలో 60 ఉద్యోగాలు కలిపి 563 తీసినప్పుడు గ్రూప్ 1 విషయంలో కూడా నిన్ననే శ్రవణ్ గారు గిట్ట మాట్లాడి కోర్టులో ఉన్నాయి. అది ఎన్నో అవకతవకలు జరిగి చాలామంది ఎంత ఇబ్బందులు పడుతారో దాన్ని చూశారు అధ్యక్ష. అదేవిధంగా మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిరో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇస్తానని నేను ఎందుకు ఫిలప్ చేయలేరు? అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీ ద్వారా మొన్న జరిగిన 26వ జాతీయ పిఎస్సి సమావేశంలో ఫిలిం సిటీలో జరిగింది అధ్యక్ష. దానికి మురుగు గారు ప్రెసిడెంట్ గారికి రావడం జరిగింది అధ్యక్ష. దానికి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు అధ్యక్ష, యాక్చువల్ ఏంటంటే జాబ్ క్యాలెండర్లో టోటల్ విజయవంతంగా జరిగిందన్నారు. మరి ఈ ఖాళీలు ఏమైనాయి? ఇన్ని డిపార్ట్మెంట్ల ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల విషయంలో తీసుకుంటే 2025 ఏదైతే ఉందో అధ్యక్ష, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, టెట్, డిఎస్సి, ఆర్ఎన్ఏ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అన్ని శాఖల్లో నియామకాలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో ఈ విధంగా చూసుకుంటే లేదా అంటే వీళ్ళు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు 10 సంవత్సరాల నుండి ఒకే రూమ్లో 5 మంది 6 మంది చదువుకుంటా విలేజ్కి ఇక్కడ వచ్చి నేను జాబ్ సాధించిన తర్వాత ఊరికి పోతాను చాలామంది వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ ఆశలు నిరాశలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఒకటే ఏంటంటే మనకు అన్నం పెడతా అంటేనే ఎవరు ఆశ ఉంటారు, పెట్టా అంటేనే వేరే దారి చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీ ద్వారా ఐటీ మంత్రి గారు కూడా కోరేది ఏంది అధ్యక్ష, మన దగ్గర 10 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఐటీ ఉద్యోగాలు. కేవలం తెలంగాణ వాళ్ళకు 20% ఉన్నాయి అధ్యక్ష. దీన్ని పెంచితే బాగుంటుంది. ఎందుకంటే మనం ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం. గతంలో కూడా మేనిఫెస్టోలో 75% మనం ఇస్తామని అన్నాం. దీన్ని కనీసం 50% కూడా పెంచితే ఐటీ మీద ఆధారపడి ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, దాని సెలక్షన్ కమిటీ పెట్టేసి ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాలి, మన తెలంగాణ బిడ్డలకు ఏ విధంగా మనము ఇంప్రూవ్ చేస్తే ఆ సెక్టర్ మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉందో అధ్యక్ష, ఈ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా తీసుకుపోవాలంటే దాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని గతంలో ఈ టీజీఐఎస్సీ ఏదైతే ఉందో అధ్యక్ష, అన్నిటికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా వీళ్ళకు సబ్సిడీ కింద 1200 యాడ్స్ ల్యాండ్ ఇచ్చేసి షెడ్ ఇస్తుండే అధ్యక్ష. దానిలో డిఐసిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎవరైతే పెడతా ఉన్నారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకు సబ్సిడీ, ఏది పవర్ సబ్సిడీ అయినా లేదు ఇంకా వేరే దాంట్లో సబ్సిడీ అయినా అన్ని సబ్సిడీ ఇచ్చుకుంటా ఉద్యోగాలు పెట్టడానికి ఆస్కారం ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అధ్యక్ష? ఎందుకంటే ఎన్నో రంగాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి ఒక్కరు ఇంజనీర్ చదువుతా ఉన్నారు, గ్రాడ్యుయేట్ చదువుతా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు సాధించాలి, ఉద్యోగం సాధిస్తే వాళ్ళు, ఎందుకంటే చాలామంది పిల్లల మీద డిపెండ్ అయ్యి తల్లిదండ్రులు ఉంటారు అధ్యక్ష. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే లోన్ ఫెసిలిటీ చాలా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. వితౌట్ సెక్యూరిటీతో వాళ్ళకి లోన్ ఇచ్చిన మన దగ్గర ఇప్పుడు సిబిల్ వచ్చింది అధ్యక్ష. ఒక్కసారి లోన్ తీసుకున్నా అనుకో వాళ్ళు ఎక్కడ పోయినా కానీ, ఇండియాలో ఎక్కడ పోయినా కానీ లోన్ రాదు అధ్యక్ష. దీన్ని ఒక్కసారి ఆలోచించుకొని ఐటీ ఇండస్ట్రీ అయినా లేకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా లేదా ఇంజనీరింగ్ ఇండస్ట్రీ అయినా లేదా ఇంకా ఆడపిల్లలు ఉన్నారనుకో, స్త్రీలు ఉన్నారనుకో, వాళ్లకు ఏ విధంగా ఫెసిలిటీ ఇస్తున్నారు. అన్నిటికన్నా దారుణం ఏంది అధ్యక్ష అంటే అర్బన్లో లేడీస్కి అయితే 20% వాళ్ళు ఉద్యోగాల మీద వాళ్ళు వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఏ విధంగా మనం ఫిలప్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష? ఎందుకంటే క్యూరు మనం ఏ విధంగా అన్నామో దానికి వాళ్ళకు అర్బన్ లేడీస్ చాలా ఇబ్బందులు ఉన్నారు అధ్యక్ష. దాన్ని కూడా వాళ్ళకు ఏదన్నా ప్రాసెస్ ఇచ్చేసి దాన్ని ముందుకు తీసుకుపోతే, ముందు మనం ఒక ప్రాసెస్ కింద పోతే ఒక ఇండస్ట్రీ ఇస్తే దాని కింద కనీసం 10 మంది
అన్ఎంప్లాయ్మెంట్కు ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. దీన్ని ఏ విధంగా మనం ముందు తీసుకుపోతే బాగుంటుంది. అదేవిధంగా ఒకవేళ జాబ్ క్యాలెండర్ తీసుకుంటే జాబ్ క్యాలెండర్ లేదా జీరో క్యాలెండర్ డిసైడ్ చేయండి అధ్యక్ష. ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఉంది, ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు చేస్తలేరు? ఇంతమంది పిఎస్సీల ముంగట బట్టి విక్రమార్క గారితో మన చైర్మన్ గారు ఏదైతే ఉన్నారో అబద్ధాలు చెప్పించిన దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా తీసుకుంటే మన యువత ఎంత మీద ఆధారపడి ఉన్నది, మన మీద ఆధారపడి ఉన్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మనం పోయినప్పుడు ఇన్ని పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ మనం టోటల్ అన్ని స్టేట్లో కూడా మనం రావడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఒక సమగ్రగా దీన్ని ఒకటే అధ్యక్ష. 10 రోజుల తిండి ఒకరోజు మనం తినలేం. ప్రతిరోజు మనం తింటా ఉన్నాం. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తారు, సాధించకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు పోవడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. గ్రూప్ 1 విషయంలో అదే జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయాలు ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ రోజు నుంచి అయినా మనం బిస్వాల్ కమిటీ మీద ఆధారపడి ఎప్పుడైతే గత ఆపోజిట్ ఉన్నప్పుడు బిస్వాల్ కమిటీ మీద ఏదైతే ఆధారపడి ఉన్నామో 1,91,000 ఉద్యోగాలు ఏదైతే ఖాళీ ఉన్నాయో బేషరతుగా ఇమ్మీడియట్లీ మనం ఫిలప్ చేస్తేనే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా సెప్టెంబర్ 17 లోపల మనం ఫిలప్ చేస్తామన్న అధ్యక్ష. ఇంతవరకు గతంలో ఏంటంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నారు. నోటిఫికేషన్ 2023లో కూడా వాళ్ళు ఇచ్చిర్రు. మనం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినాం. 10,000 ఉద్యోగాలే మనం ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేస్తేనే నిరుద్యోగులకు మనం ఉద్యోగాలు ఇచ్చినట్టున్నాం. నిరుద్యోగులను కూడా ఎంటర్ప్రైనర్స్ కింద ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా తీసుకుపోవాలి, దాన్ని కూడా ఒకసారి ఆలోచించుకొని వాళ్ళందరినీ తెలంగాణ మొత్తం శస్యశ్యామలం చేసేటట్టు నిరుద్యోగులను ఉద్యోగాల కింద లేకుంటే ఎంటర్ప్రైనర్స్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి లేదా సబ్సిడీ కింద మనం ఇవి ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు టీజీఐసీ కింద కొత్త మనము ల్యాండ్స్ అలొకేషన్ చేస్తూ ఉన్నాం. పరంపోకు ల్యాండ్స్ తీసుకుంటున్నాం. గతంలో ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు కూడా అలొకేషన్ ఉంటుండే. వాళ్ళ అలొకేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే పెట్రోల్ పంప్ పెట్టుకోనికి, హోటల్ పెట్టుకోనికి, చిన్న ఏదైనా వాళ్ళకు ఏది కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుండే. దాని అలొకేషన్ ఎక్కడ లేదు అధ్యక్ష. కొత్త ఇప్పుడు టీజీఐసీ వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్లాన్ చేసుకుంటే దీన్ని 100% ఎలిమినేషన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఉద్యోగులు నిరుద్యోగులు అయినప్పుడు చాలామంది పిచ్చోళ్ళు కూడా తయారవుతారు అధ్యక్ష. గ్రూప్ 1 చేసిన వాళ్ళు మళ్ళీ సివిల్స్ రాసి గ్రూప్ 1 చాలామంది సెలెక్షన్ అవుతుండే. వాళ్ళు కూడా ఏంటంటే మెంటల్గా తయారయ్యి ఏం చేయాలనో అర్థమవుతలేదు అధ్యక్ష. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం రాబోయే రోజుల్లో జీరో క్యాలెండర్ రిలీజ్ చేయాలి, లేదా మనము ఏదన్నా మనము ఈ ఫెసిలిటీ ఇస్తాం, లేదా వాళ్ళని ఎంటర్ప్రైనర్ చేస్తాం, లేదా ఉద్యోగాలు ఇస్తాం. దీనికి కట్ ఆఫ్ డేట్ ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష.